భరత్ గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరపున మీరు వెళ్ళారు, సిఎస్ని కలిశారు, అందులో మీరు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏ హోదాలో ఈ సమీక్షా సమావేశానికి అటెండ్ అయ్యారు? ఈ పార్టీకి ఒక గుర్తింపు ఉందా? ఈ పార్టీకి ఒక గుర్తుందా? ఎలా ఆయన లోపలికి చొరబడ్డారు? ఫస్ట్ మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ప్రధానంగా మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ యాక్చువల్గా లిస్ట్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేరో నాకైతే తెలియదు. మార్నింగ్ మేము చూసి ఆశ్చర్యపోయాము. ఇప్పుడు వన్స్ రికగ్నైజ్ పార్టీస్ 7 పార్టీలు మీరు చెప్పారు, ఆ 7 పార్టీలకే ఇన్విటేషన్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ద ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ. when there is no invitation for the chief election commission, how can one unrecognized party can attend in the meeting? Yes. అసలు మీటింగ్ ఎలాగ అటెండ్ అవుతారు? ఆశ్చర్యం, షాకింగ్ అండి ఇది. ఇప్పుడు అదే కంప్లీట్ మిస్యూజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ అండి, మిస్గైడింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇప్పుడు ఒక బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీకి ఇన్విటేషన్ లేనప్పుడు ఆయన ఏ బేస్తో వెళ్ళారు అంటే మిస్లీడింగే కదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీకి ఆయన అధ్యక్షుడు. వాళ్ళ పార్టీ మెంబర్స్కే ఇన్విటేషన్ ఉంది. ఏదైతే 3 మెంబర్స్ ఉన్నారో ముగ్గురికే ఇన్విటేషన్ ఉంది. ఆ 3 ఇన్విటేషన్ లో ఒక జనసేన పార్టీ అని చెప్పి ఆ పార్టీ ప్రెసిడెంట్ దీంట్లోకి ఎలా వెళ్తారు అని చెప్పి మేము క్వశ్చన్ చేశాం. మీరు విజయసాయి రెడ్డి గారు క్వశ్చన్ చేశారు, నేను కూడా క్వశ్చన్ చేశాం. మరి ఏం సమాధానం? మేము చేయకుండా ఎందుకుంటామండి. డైరెక్ట్ గా ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు షాక్ అయ్యారు. దే ఆర్ ప్రెస్యూమింగ్ దట్ అలయన్స్ పార్ట్నర్. మరి అది పూర్తిగా వాళ్ళు చెక్ చేశారో లేదో మాకైతే తెలీదు. దాని తర్వాత నేనే రైజ్ చేశాను, పవన్ కళ్యాణ్ అనే ఒక పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ జనసేన పార్టీ, బట్ యూ హ్యావ్ గివెన్ ద ఇన్విటేషన్ ఫర్ తెలుగుదేశం పార్టీ. హౌ కెన్ ఇట్ యూ కెన్ ఎంటర్టైన్ అనదర్ పొలిటికల్ పార్టీ వితౌట్ ఇన్విటేషన్ అని నేనే క్వశ్చన్ చేశాను. వీఆర్ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పి వాళ్ళు రాసుకున్నారు. అంటే వెంటనే వాళ్ళు సమాధానం చెప్పకపోవచ్చు, కాకపోతే వాళ్ళైతే రాసుకున్నారు. దాని మీద నాకు తెలిసి ఖచ్చితంగా యాక్షన్ ఇనిషియేట్ చేస్తారని. ఒక్కసారి సార్, ఇక్కడ నాకున్న అనుమానం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రెఫర్ చేసిన పేరుగా వీళ్ళు తీసుకున్నారా, ఈసీ తీసుకుందా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు, కొన్నిదల పవన్ కళ్యాణ్, అలాగే పయ్యావుల కేశవ్ జనరల్ సెక్రటరీ అని ఉంది, నారా చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్ ఉంది. అంటే ఈ పార్టీ తరపున ఆయన తీసుకెళ్లారు, అంతేనా? చంద్రబాబు రెఫర్ చేసినట్టు అంతే కదండి. అంతే కదా, ఇప్పుడు ఆల్ పార్టీ తరపున తీసుకెళ్లారు. అప్పుడు అంతే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెఫర్ చేస్తేనే నేను అదే చెప్తా ఉన్నా. ఒక బాధ్యత కలిగిన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన ప్రెసిడెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇంకో పార్టీకి సంబంధించిన పార్టీ ప్రెసిడెంట్ ని ఏ బేసిస్ లో తీసుకెళ్తారు వితౌట్ ద ఇన్విటేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషన్? ఇదే క్వశ్చన్ నేను లేవనెత్తాం. ఆయన వాళ్ళు నోట్ చేసుకున్నారు. నోట్ చేసుకుని ఇంకొక అంశం ఏంటంటే, దీంతో పాటు ఎడిషన్ గా ఇంకొకటి మేము యాడ్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ప్రెసిడెంట్, దే హ్యాడ్ అన్ అలయన్స్ విత్ బీజేపీ, భారతీయ జనతా పార్టీ. దే హ్యావ్ కంటెస్టెడ్ ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ ఇన్ ద రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇప్పుడు ఒకవేళ నిజంగా అలయన్స్ పార్ట్నర్ అయ్యి మీరు ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు బీజేపీతో రావాలి, తెలుగుదేశం పార్టీతో ఎట్లా వస్తారు? ఇప్పుడు ఎన్డీఏలోంచి తెగదెంపులు చేసుకున్నట్టు ఏదైనా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందా? అది కూడా మేము చెప్పాము. అంటే ఇది మిస్గైడింగ్, మిస్లీడింగ్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ. ద హైయెస్ట్ బాడీ ఏంట్రా అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అండి. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని మిస్లీడ్ చేసినట్టా కాదా? అసలు ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా అసలు దీనిపైన ఒకసారి చర్చ అయితే జరగాల. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి ఇన్విటేషన్ ఇస్తే ఇంకో పొలిటికల్ పార్టీ ఏ రకంగా ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని అపహాస్యం చేసినట్టా కాదా? ఏదో పెద్ద డిబేట్ జరగాలండి దీనిపైన. ఇలాంటి పొలిటికల్ పార్టీని రద్దు చేయాలి. ఈ తెలుగుదేశం పార్టీని కానీ లేకపోతే జనసేన పార్టీని కానీ ఒక హైయెస్ట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీని మిస్గైడ్ చేసినందుకు వీళ్ళని మొత్తం పొలిటికల్ పార్టీని రద్దు చేయాలి. అసలు ఎలా తీసుకెళ్తారంటే నాకు తెలియక అడుగుతాను. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమన్నా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలో ఏమన్నా విలీనం చేశారా? ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీలో మెంబరా? ఏ బేసిస్లో వెళ్తారండి?
ఆయన ఇంత సీనియర్ మోస్ట్ అని చెప్పుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏ బేసిస్ లో తీసుకెళ్తారండి? అలయన్స్ పార్ట్నర్ ఏంటండి? ఇప్పుడు ఎన్డీఏలో మాకు తెలిసి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు తెలిసి, యాజ్ పర్ రికార్డెడ్ గా ఎన్డీఏలో జనసేన పార్టీ వాళ్ళు అలయన్స్ లో ఉన్నారు. ప్రధానమంత్రి గారిని కూడా వీళ్ళు ఎన్డీఏలో అలయన్స్ కింద కలిశారు. ఎప్పుడు వీళ్ళు ఎన్డీఏలోంచి బయటకు వచ్చారు? ఎప్పుడు ఎన్డీఏలోంచి బయటకు వచ్చి టీడీపీతో కలిశారు? లేకపోతే టీడీపీ ఏమన్నా ఎన్డీఏలో ఉందా? లేనప్పుడు అసలు ఈ కలయిక ఏంటండి? ఇది అక్రమ కలయిక అంటారు. అంటే ప్రజలకి ఏం సమాధానం చెప్తా ఉన్నారు? ఒక నైతికత ఉందా? ఒక విలువలు ఉన్నాయా? ఒక విశ్వసనీయత ఉందా? అసలు ప్రజలు ఎందుకు ఆదరించాలండి ఈ తెలుగుదేశం పార్టీని కానీ జనసేన పార్టీని కానీ? అసలు ఎందుకు చేరతీయాలంటున్నా, ఎందుకు ఓట్లు వేయాలని అడుగుతున్నా. ఒక హైయెస్ట్ బాడీ అయిన కాన్స్టిట్యూషనల్ బాడీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ని మిస్లీడ్ చేసి ఈయన లోపలికి వచ్చి దూరి కూర్చుని ఏ రకంగా మాట్లాడతారండి? ఏ రకంగా కంప్లైంట్లు చెప్తారండి? అంటే పూర్తిగా ఒక కాన్స్టిట్యూషనల్ హైయెస్ట్ బాడీని సార్ జనరల్ గా ఏంటి సార్, ఇది రికగ్నైజ్డ్ అండ్ రిజిస్టర్డ్. ఇప్పుడు ఇది కేవలం రిజిస్టర్డ్ పార్టీగానే చూడాలా దీన్ని? జనసేనను గుర్తు లేదు, గుర్తింపు లేదు, ఒక అస్తిత్వం లేదు అన్నట్టుగానే చూడాలా? కాదు కాదు, దిస్ ఇస్ అన్రికగ్నైజ్డ్ పార్టీ. ఇప్పుడు యాడింగ్ టు దిస్ ఇంకో క్వశ్చన్ కూడా మేము లేవనెత్తాం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎదురుగుండా మేము ఇంకోటి కూడా, ఇది అన్రికగ్నైజ్డ్ పార్టీ. 2019లో మీరు ఒక గ్లాస్ సింబల్ మీరు వాళ్ళకి సింబల్ ఇచ్చారు. 2024 ఎలక్షన్ లో కూడా మీరు ర్యాండమ్ గా ఒక సింబల్ ఇవ్వాలి కానీ గ్లాస్ ని ఏ బేసిస్ లో మీరు 2024లో కూడా ఇస్తారు? యాజ్ పర్ లా ప్రకారం, యాజ్ పర్ సెక్షన్స్ ప్రకారము ఇది ఫోర్గో అవుతుందా? దీన్ని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు పోటీ చేస్తే 50 నియోజకవర్గాలు పోటీ చేయొచ్చు, 100 నియోజకవర్గాలు పోటీ చేయొచ్చు, ఎన్నైనా చేయొచ్చు. కానీ ఆ అన్రికగ్నైజ్డ్ పార్టీ 50 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వాళ్ళకి గ్లాస్ సింబల్ ఏ బేసిస్ లో ఇస్తారు? అది ఇవ్వడానికి లేదు కదా. అది లా పర్మిట్ చేస్తుందా? రూల్ పొజిషన్ పర్మిట్ చేస్తుందా? దాన్ని కూడా మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి మేము అది కూడా మెన్షన్ చేసాం. ఈ అంశాలు మేజర్ అంశాలండి. అసలు ఇది నిజంగా ప్రజల్ని అపహాస్యం చేసినట్టు, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టు, ఒక హైయెస్ట్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ ని మిస్గైడ్ చేసినట్టు. నిజంగా బేషరత్తుగా ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎలక్షన్ కమిషన్ కి క్షమాపణ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ కూడా నాకు తెలిసి దీనిపైన ఒక స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకు చేతనంటే తెలుగుదేశం పార్టీకి ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు. అలయన్స్ పార్ట్నర్స్ కి ఇన్విటేషన్ ఇవ్వలా. అలయన్స్ పార్ట్నర్స్ కి ఇన్విటేషన్ ఇవ్వలా. ఇప్పుడు అలా అనుకుంటే నిజంగా ఇప్పుడు మనం దేశంలో ఎక్కడైనా రాజకీయ పార్టీలు చూసుకోండి, బీజేపీకి ఇన్విటేషన్ ఇస్తే బీజేపీతో ఉన్న అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిపి తీసుకెళ్తారా ఎక్కడైనా? ఒకవేళ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది, వాళ్ళు అదే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది, దానికి అలయన్స్ లో ఉన్న పార్టీలని ఇప్పుడు ఐఎన్డిఏఏ ఉంది, వీళ్ళందరినీ కలిపి తీసుకెళ్లిపోతారా? తీసుకెళ్లరు కదా. అసలు ఈ ఏ బేసిస్ లో ఎలక్షన్ కమిషన్ కూడా ఎంటర్టైన్ చేసింది అనేది కూడా నాకు క్వశ్చన్ మార్క్. మీరు చెప్పిన పాయింట్ బాగుంది. దానిపైన మీరు యాక్షన్ తీసుకోవాలి. దీనిపైన పూర్వాపరాలు రేపు ఇండియా కూటమిలో కాంగ్రెస్ నో లేదా ఏదో ఒక పార్టీని పిలిచి మిగతా పార్టీలను పిలవకుండా వాటికి ఇన్విటేషన్లు వెళ్లకుండా ఎవరో ఒకరు వస్తే సరిపోతుంది, అలయన్స్ అనే అట్లా ఉండదు కదా. అక్కడ గుర్తింపు ఉన్నటువంటి పార్టీలన్నింటినీ పిలవాల్సిందే కదా, అన్నిటికీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ లేని వాళ్ళు కూడా ఎంటర్ అయిపోయారు. అది పాయింట్. అంతే 100% అండి. 100% గారు ఏంటి సార్ మీరు ఇన్ని రోజులు చెప్తున్నా, ఇది దేశ చరిత్రలో ఇప్పుడు దాకా ఎక్కడైనా జరిగిందా లేదా అనేది చూడాల్సింది ఉంది. ఓకే,